హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. యష్ టాక్సిక్ సినిమా ఎందుకు ఇంత వైరల్ అవుతోంది? 2026 మార్చ్ 19th వచ్చే సినిమాకు బూస్టింగ్ ఇంకా సరిపోవడం లేదా? దర్శకురాలు గీతూ మోహన్ దాస్ బొమ్మని జనరంజకంగా తీర్చిదిద్దగలదా? యష్ అప్కమింగ్ మూవీ టాక్సిక్ కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఆడియన్స్ లో హైప్ పెంచాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. ఇంగ్లీష్ లో కూడా టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా టాక్సిక్ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం టాక్సిక్ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ ముంబైలోని కొలాబాలోని ఒక చర్చిలో యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అవుతుంది. ఈ షూట్ కు యష్ తో పాటు తారా సుతారియా కూడా చిత్రీకరణలో పార్టిసిపేట్ చేసినట్లు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది. సుతారియా తన ఇన్స్టాగ్రామ్ లో షూటింగ్ లొకేషన్ నుంచి ఫోటోను షేర్ చేసింది. యష్, తారా రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ముంబై స్కెడ్యూల్ ను ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత మరొక స్కెడ్యూల్ కోసం వేరే ప్లేస్ కు వెళ్లనున్నారు. కానీ మేకర్స్ షూటింగ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అయితే సినిమా రిలీజ్ కు చాలా టైం ఉన్నందున రాబోయే కొన్ని నెలల్లో పాత్రలు, ఇతర విషయాలు అనౌన్స్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆగస్టు 15th ని కన్నడ హీరోస్ కూడా వదిలిపెట్టడం లేదు. సరిగ్గా అదే టైంకి ఆల్రెడీ 2 భారీ పాన్ ఇండియా చిత్రాలున్నాయని తెలిసినా కన్నడిగులు ఎందుకు కాలు దూతున్నారు? ఆ 2 బొమ్మలను కొట్టేంత కాంటెంట్ 45 చిత్రంలో అసలేముంది? బాక్స్ ఆఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత ఆ స్థాయి ఫైట్ ఆగస్టు 15కే కనిపిస్తుంది. నిర్మాతలందరూ లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడం కోసం ఆ రోజు మీదే పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14న వస్తున్న సంగతి తెలిసిందే. నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఖచ్చితంగా చెప్పిన తేదీకే వస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీకి వేరే ఆప్షన్ కోసం చూస్తున్నారు నిర్మాతలు. కూలీ కూడా అదే రోజు రావాలని చూస్తుంది. అయితే ఇప్పుడు ఇదే టైంకు కన్నడ స్టార్స్ శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటించిన 45 సినిమా వస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ వచ్చింది. నిమిషం వీడియోలో ఎంత వెరైటీ కంటెంట్ ఇవ్వబోతున్నారో శాంపిల్ చూపించారు. వీళ్లతో పాటు రాజ్ పి శెట్టి కూడా ఒక ప్రధాన పాత్ర చేయడంతో అంచనాలు పెంచుతుంది సినిమా. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. వార్ 2 ఉందని తెలిసి కూడా కన్నడిగులు రిస్క్ చేస్తున్నారు. ఈ ఫ్యాంటసీ సైకలాజికల్ థ్రిల్లర్ చాలా పెద్ద బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇంకా 4.5 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు కావడం చూస్తే ఆ సీజన్ ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కర్లేదు. ఇక కూలీ ప్రస్తుతానికి ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఆగస్టు 14న ఖచ్చితంగా రావాలని చూస్తుంది. ఒకవేళ అది మిస్ అయితే లాస్ట్ వీక్ సినిమా వెళ్లిపోవచ్చు. సన్ పిక్చర్స్ మాత్రం వార్ 2 చివరి నిమిషంలో తప్పుకుంటే కూలీని రిలీజ్ చేయాలనే ఆప్షన్ తో రెడీ అవుతుంది. మరి ఈ లెక్కలన్నీ 45 సినిమా చూసుకునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిందా అన్నది తెలియాలి. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఎంతటి సాంప్రదాయబద్ధంగా ఉండాలో రకుల్ ప్రీత్ సింగ్ చెప్తోంది. పబ్లిక్ ఫిగర్ గా ఏం చేసినా బాధ్యతాయుతంగా చేయాలని వ్యాఖ్యానించింది. సందర్భం, పరిధికి లోబడి వస్త్రధారణ ఉండాలని సూచించింది. రకుల్ స్టేట్మెంట్ కి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాల్లో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆలయాల్లో సంప్రదాయ వస్త్రధారణ ఆవశ్యకతపై సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఫ్యాషన్ పై ఎంతో దృష్టి పెట్టే రకుల్ ప్రీత్ సింగ్ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉన్నప్పుడు సరైన వస్త్రాలను ధరించాలని చెప్పింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. నిజానికి రకుల్ గతంలో బీచ్ సాంగ్స్ లో రెచ్చగొట్టే డ్రెస్లతో కుర్రకార్ను డిస్టర్బ్ చేసింది. పబ్లిక్ ఫిగర్ గా మనం ఏది చేసినా బాధ్యతాయుతంగా చేయాలి అనేది తన అభిప్రాయమని రకుల్ చెప్పుకొచ్చింది. ఫ్యాషన్ విషయానికి వస్తే సందర్భాన్ని బట్టి మన డ్రెస్సింగ్ ఉండాలని చెప్పింది. దేవాలయానికి వెళ్తే దానికి తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రధారణ ఉండాలని చెప్పింది. జిమ్ కు వెళ్ళినప్పుడు వర్కౌట్లకు వీలుగా డ్రెస్ చేసుకోవాలని, డిన్నర్ కు వెళ్ళినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవాలని సూచించింది. సందర్భానికి అనుగుణంగా పరిధికి లోబడి వస్త్రధారణ ఉండాలని చెప్పింది. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయంలో వస్త్రధారణకు సంబంధించి ఈ జనవరిలో డ్రెస్ కోడ్ ను అమల్లోకి తెచ్చారు. భారతీయ సాంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించి ఆలయానికి రావాలని ఆలయ ట్రస్ట్ తెలిపింది. దక్షిణాదిన ఇప్పటికే ఈ డ్రెస్ కోడ్ ను ఆలయాలు అమలు చేస్తున్నాయి. ఈ తరహా డ్రెస్సింగ్ కోడ్ పై వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉండటంతో రకుల్ ఇలా ఒక డైలాగ్ కొట్టిపారేసింది. మరి ఆ డైలాగ్ కు తగ్గట్టుగా రకుల్ వైఖరికి ముందు ఉంటుందో లేదో చూడాలి. వీర ధీర సూర సైలెంట్ గా వచ్చి హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా. తంగలానికి జరిగిన ప్రమోషన్స్ లో 10% ప్రమోషన్ కూడా ఈ సినిమా నోచుకోలేదు. అయినప్పటికీ టూ మచ్ కాంపిటీషన్ లో సినిమాకి హిట్ టాక్ పడినప్పటికీ 50% కూడా ఎందుకు రికవరీ కాలేదంటారు? తంగలాన్ తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన సినిమా వీర ధీర శూర.
సేతుపతి, చిన్నా వంటి సినిమాలు అందించిన ఎస్యు అరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ డే బిజినెస్ డీలింగ్స్ కారణంగా మార్నింగ్ షోలు, మ్యాట్నీలు డిలే అయ్యాయి. ఈవినింగ్ షోస్తో సినిమా రిలీజ్ అయింది. వీరధీర సూరలో ఎస్జే సూర్య కీలక పాత్ర చేశాడు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ కూడా విలన్ రోల్లో మెప్పించాడు. తెలుగులో ఈ సినిమాని ఎన్వీఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విక్రమ్ ఈస్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అంటూ ఒకటి వస్తుందనే ప్రమోషన్స్ ఎక్కడా లేకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీరధీర సూర చిత్రానికి 3.4 crores థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 3.6 కోట్ల షేర్ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా 0.78 కోట్లు షేర్ను మాత్రమే కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా 1.36 కోట్లొచ్చింది. L2 ఎంప్రాన్, మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ వంటివి ఉన్నప్పటికీ బాగానే పికప్ అయింది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మాత్రం అందుకోవడం ప్రస్తుతానికి కష్టంగానే కనిపిస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక రౌడీ స్టార్తో రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తుందా? సికిందర్ రిలీజ్ తర్వాత కన్నడ భామ విజయ్ దేవరకొండను పర్సనల్ గా మీట్ అయిందా? ముంబై మీడియా వీరిద్దరి గురించి తాజాగా ఏం చెప్తోంది? విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే అది జస్ట్ డేటింగా లేక పెళ్లిపీట్ల వరకు వెళ్తుందా అన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. గీతా గోవిందం దగ్గర నుంచి ఇద్దరు ఎంత క్లోజ్ అయ్యారు అన్నది చాలా సందర్భాల్లో బయటపడుతూనే ఉంది. మ్యాటర్ ఇది అని వీరిద్దరూ ఏనాడు క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా వీరి వ్యవహార శైలి ఉంది. తాజాగా ఆఫ్టర్ సికిందర్ రిలీజ్ రష్మిక, విజయ్ ఇద్దరు మళ్లీ ముంబైలో మీట్ అయ్యారు. ఇద్దరూ కలిసి రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్నటువంటి ఒక పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. రష్మిక స్పోర్ట్స్ దుస్తుల్లో కనిపిస్తోంది. విజయ్ షర్ట్ అండ్ ప్యాంట్ లో ఆమెకు ఎదురుగా కూర్చుని ఉండడం గమనించొచ్చు. ఇద్దరూ మాట్లాడుకుంటూ లంచ్ చేస్తున్నారు. ముందుగా రష్మిక రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ అభిమానులకు సెల్ఫీలు ఇస్తుంది. విజయ్ వెనక నుంచి వచ్చి రష్మికను థ్రిల్ చేశాడు. మీడియాకు తెలిసేలా లంచ్ డేట్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి అన్నది త్వరలోనే తేలిపోబోతోంది. నిజానికి సికిందర్ షూటింగ్ మొదలైన నాటి నుంచి రష్మిక అస్సలు గ్యాప్ లేకుండా కష్టపడుతోంది. ఒకవైపు చావా ప్రమోషన్ పీక్స్ లో చేసుకుంటూనే సికిందర్ డబ్బింగ్ పనులకు హాజరైంది. చావా రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్ మీట్, మీడియా మీట్ అంటూ బిజీ అయిపోయింది. మార్చి 30న సికిందర్ రిలీజ్ అవ్వడంతో రష్మిక కూడా ఫ్రీ అయింది. ఈ నేపథ్యంలో విజయ్ తో ముంబైలో మీట్ అయింది. అటు విజయ్ కింగ్డమ్ షూటింగ్ కూడా ముగింపు దశకు చేరుకోవడంతో వీళ్ళిద్దరికీ టైం దొరికింది. కింగ్డమ్ రిలీజ్ టైం కు ఈ జంట మరింత ఎక్కువగా ప్రేక్షకుల్లో కనిపించే అవకాశం ఉంది. కోలీవుడ్ ఆ నలుగురు హీరోస్ ని ఫ్యూచర్ సూపర్ స్టార్స్ గా ట్రీట్ చేస్తుందా? ఆ ముగ్గురు చాలా తెలివిగా పాన్ ఇండియా హీరోస్ గా కన్వర్ట్ అవుతున్నారా? తమిళ సూపర్ స్టార్స్ చెయ్యలేనిది ఆ కుర్ర హీరోస్ అలా ఎలా చేసి చూపిస్తున్నారు? కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్ లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఒక యునిక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను సృష్టించుకుంటున్నారు. అదే వీరిని కాపాడుతోంది. ఆ లిస్టులోకి వచ్చిన నలుగురు హీరోల్లో ధనుష్ ముందు వరుసలో ఉన్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ధనుష్ మార్క్ ఎప్పటికీ సేలపులే. స్టోరీస్ సెలక్షన్ దగ్గర నుంచి సామాజిక అంశాలను టచ్ చేయడంలో తనకు ఎవ్వరూ సాటిరారు అనిపించుకుంటున్నాడు. ధనుష్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఇమేజ్ తెచ్చుకున్న మరొక హీరో కార్తీ. యుగానికొక్కడు, ఖైదీ, సర్దార్ సినిమాలతో మంచి మైలేజ్ అందుకున్నాడు. సూర్య తమ్ముడు సర్దార్ 2తో ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాడు. రీసెంట్ గా కొట్టినటువంటి సత్యం సుందరం హిట్ తో సెటిల్డ్ ఆర్టిస్ట్ గాను ప్రమోట్ అయ్యాడు. తమిళంతో పాటు తెలుగు ఆడియన్స్ కార్తీని ఓన్ చేసుకున్నారు. ఇక శివకార్తికేయన్ వరుస విజయాలతో తమిళ స్టార్స్ ను భయపెడుతున్నాడు. ఏ సినిమా చేసినా 100 కోట్లకు తగ్గకుండా వసూళ్లు చేసి పెడుతున్నాడు. దీంతో అతని రేంజ్ అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఇదే రూట్లో తాజాగా ప్రదీప్ రంగనాథన్ తయారయ్యాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో భారీ విజయాలు అందుకోవడం ఇతనికి తమిళ పరిశ్రమ బాసటగా నిలవడంతో రానున్న రోజుల్లో ఇతనికంటూ స్టార్డమ్ వస్తుందనే వాళ్లు ఉన్నారు.